ఇదో ప్రస్తుతానికైతే కనబడేది మందే అనమాట బండి. క్లాసిక్ ఎయిర్ బ్లోన్ బ్లూ ఇది. నేను కొని 4 ఇయర్స్ అవుతుందనమాట. 4 ఇయర్స్‌లో నాకు ఎంత సర్వీస్ కాస్ట్ అయింది, ఎంత మెయింటెనెన్స్ అయింది, ఎంత వాషింగ్ అయింది, అసలు పెట్రోల్ కొట్టిస్తే ఎంతవుతుంది, ఎంత మైలేజ్ వస్తుంది, ఇది కొనడం వర్తేనా, వర్త్ కాదా? మీకు ఎంతమంది బుల్లెట్ కొనుక్కోవాలనిపిస్తా ఉంటది. దీని మెయింటెనెన్స్ ఇదంతా చూసిన తర్వాత మీకొక ఐడియా వచ్చిద్దనమాట. నేనైతే ఏదంటే ఇప్పుడు తెలుసుకున్న తర్వాతే కొనుక్కుంటే ఒక అర్థం. మనకొక ఐడియా ఉంటదనమాట. చాలా మంది బుల్లెట్లు కొనుక్కోవాలనుకుంటారు. నేను రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్‌ని. నాకైతే 4 ఇయర్స్ పట్టిందనమాట ఇది కొనుక్కోడానికి. చూద్దాం అసలు నీకు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నా ఎలా ఉంటది ఏందననేది. మీరు చివరిదాకా స్కిప్ చేయకుండా మొత్తం చూసుకుంటే మీకొక ఐడియా వస్తది. మీరు కొనుక్కున్న తర్వాత కూడా ఏ ఇబ్బంది పడకూడదు. నేనైతే చాలా ఇబ్బందులు పడ్డాను దీనివల్ల. చిన్న చిన్న తప్పుల వల్ల మొత్తం పోతుందనమాట బండి. మీరైతే ఆ తప్పులు చేయమాకండి. ఎక్కడెక్కడ పోతుంది, ఎక్కడెక్కడ అవుతుందనేది నేను చెప్తాను. కరెక్ట్‌గా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మనకు చూస్తే ఏమో ఇక్కడ చూస్తే ఏమో పవర్ ఇండికేటర్ ఇస్తారనమాట. ఎంత స్పీడ్ వెళ్తుంది ఏందనేది మనకి ఈజీగా అర్థమవుతది. స్పీడ్ చూస్తే ఏమో 160 అనమాట మాక్సిమం. 130 కన్నా పెద్దగా ఏం స్పీడ్ ఏమి వెళ్ళదు ఇది. నేనైతే 120 వెళ్ళాను దీని మీద స్పీడ్ అంతే. చీల్చి కొడితే 120 వెళ్ళిందబ్బా బండి. అంతకుమించి వెళ్ళలేకపోయింది. ఇది దీని స్పీడ్ పవర్ అయితే ఇది. ఇది మామూలుగా ఉన్నదే ఇది. ఇక న్యూట్రల్ ఆన్. ఇదైతే ఇది సెన్సార్లు అని ఇస్తారండి. ఇదైతే మర్చిపోయాను నేను. బుల్లెట్లో సెన్సార్లు అంటే వేస్ట్. బుల్లెట్‌లో సెన్సార్లు నువ్వు నమ్ముకొని నువ్వు బండి కొనుక్కున్నావంటే, నాకు ఫస్ట్ కొన్న 4 నెలల్లోనే సెన్సార్ పోయింది. ఇక్కడ ఏబీఎస్ సెన్సార్ అని ఉంది. ఏబీఎస్ అయితే పనిచేస్తది. పర్లా వాడొచ్చు. కానీ లైట్ అనేది ఇండికేటర్ అనేది ఒకటి ఉంటదిగా సెన్సార్ అని. అది ఊరికనే ఫెయిల్ అయిపోయిద్ది. ఇక్కడ మళ్ళీ పెట్రోల్ ఇండికేటర్ అని ఇచ్చారు చూసారా? ఇది కూడా వేస్ట్. పెట్రోల్ అనేది ఇంక నీ కళ్ళకి కనపడదనమాట. ఫస్ట్ తీసుకున్నదైతే పర్లా ఒక 6 నెలలు అయితే పనిచేస్తాయి. తర్వాత నువ్వు ఏపించుకోవాలన్నా కానీ టైం వేస్ట్, మనీ వేస్ట్, మళ్ళీ పోతాయి. ఇండికేటర్లు అయితే శుద్ధ వేస్ట్. ట్యాంక్ కెపాసిటీ అయితే 1300 1400 అయితే ఈజీగా హ్యాపీగా ఫుల్ ట్యాంక్ అయిపోయింది అనమాట. 13 లీటర్లు ట్యాంక్ అయితే ఇంకా మీకు తెలిసిందేగా యాక్సిలేటర్ మీరు ఎంత చించుకున్నా కానీ 130 120 కన్నా ఎక్కువ వెళ్తుంది ఇది. ఇండికేటర్ అయితే మనకి స్టార్టింగ్ ఇండికేటర్ అయితే మనకి ఆరెంజ్ లైట్ అనమాట. పర్లా బాగుంటది, ఫోకస్ అయితే బాగుంటది. మనకి రాయల్ ఎన్ఫీల్డ్ లో చూస్తే అనమాట ఇది దీని బదులు ఈ రిమ్ముల బదులు ఏయో వేస్తారబ్బా. ఏదో కొంచెం ముందు వచ్చినట్టు కొంచెం ఫైబర్ వేయించి చండాలంగా ఉంటది అది. బుల్లెట్ ఎలా ఉందో అలానే వాడాలి మీరు. ఇంక వేరేది మోడిఫికేషన్ చేసుకున్న మ్యాట్ వర్క్ అయితే ఓకే. ఇంక అంత మించి అయితే నాకు తెలిసి అయితే వేస్ట్ అనమాట. ఇక మీరు చూస్తే ఇది 16 ఇంచెస్ అనమాట. ఇది టైర్ 16 ఇంచెస్ టైర్లో మీకు చూస్తే ఏబిఎస్ అని ఉంటది కానీ ఇది కరెక్ట్ గా నువ్వు టైర్ వాడుకునేదేమో సిఎట్ టైర్లు ఇస్తారనమాట. ఫస్ట్ నువ్వు గట్టిగా గుల్ల కొట్టి వాడావనుకో నీకు కరెక్ట్ గా చూస్తే నీకు 3 ఇయర్స్ 4 ఇయర్స్ వాడుకోవచ్చు అనమాట. ఫోక్స్ ఇచ్చాడు చూసావా ఈ రీల్ చుట్టూరు. ఫోక్స్ ఉంటేనే బుల్లెట్ బండికి అందం. ఫోక్స్ కన్నా మీరు ఇంకొంచెం ఎల్లో వీల్స్ లాంటివి వేయిస్తారనమాట. అదే చండాలంగా ఉంటది, నిజంగా చెప్తున్నాను. చాలా ఫీల్ అవుతారు చూసే వాళ్ళకి కూడా. చండాలంగా ఉంటది. మీరు ఫోక్స్ ఈ పుల్లలుగా ఉంటేనే బెస్ట్. ఇంకా మీకు గాలి కొట్టించుకోవాలంటే 5 రూపాయలు ఇస్తే బ్రహ్మాండంగా కొడతాడు. టైర్లు అయితే నేను చూసింది ఏంటంటే కరెక్ట్గా వాడితే 2 ఏళ్ళు వాడుకోవచ్చు టైర్లు. ఇంకా నేనైతే ఈ టైర్లు బ్యాక్ టైర్ ఉందా, బ్యాక్ టైరు ఫ్రంట్ టైరు 5000 అయినాయి నాకు. టైర్ మెయింటెనెన్స్ అయితే 2 టైర్లు కలిపి నీకు 5000. వెనక టైర్ కానీ ముందు టైర్ కానీ 2 కలిపి వేయించుకున్నాం అంటే నీకు 5000 అవుతాయి అబ్బాయి. ఈజీగా తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట 2 ఏళ్ళకి ఒకసారి. అది ఇంజిన్ దగ్గర నుండి మనం అయితే టూల్ కిట్ దగ్గర వస్తాం అన్నమాట. దీని లోపల చూస్తే నీకు ఆయిల్ ఫిల్టర్ అదేమో కింద ఉంటుంది అనమాట. ఆయిల్ ఫిల్టర్ అయితే ఇంజిన్ అవతల ఉంటుంది. ఎయిర్ ఫిల్టర్ మాత్రం ఇది. ఈ బాక్స్ ఎవరికి అర్థం కాదు. మామూలు బుల్లెట్ తెలియని వాళ్ళకైతే నేను చెప్తాను. దీని లోపల అయితే రౌండ్ ఆయిల్ ఫిల్టర్ ఉండదు, ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది అనమాట. నీకు ఎయిర్ ఫిల్టర్ ఎంత మంచిగా ఉంటుందంటే నువ్వు ఎప్పటికప్పుడు ఎయిర్ పెట్టుకొని ఎయిర్ బ్లో చేయించుకొని ఫ్రెష్గా వాడుకున్నావు అనుకో బ్రహ్మాండంగా ఉంటుంది. మనం ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తాం అనమాట. ఏముంది ఎయిర్ ఫిల్టరే కదా అని. ఎయిర్ ఫిల్టరే పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట బండిలో. ఆ బండి ఎంత స్పీడ్ వెళ్తుంది, ఇంజిన్ ఎంత సేఫ్గా ఉంది, చైన్స్ పాకెట్స్ ఏంది, ఇదంతా ఇంజిన్ పర్ఫార్మెన్స్ మీద ఉంటుంది. ఈ ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది ఎయిర్ ఫిల్టర్ లోపల ఎంత క్లీన్గా ఉంటుందంటే ఎయిర్ అంత బ్లో అవుతూ ఉంటుంది లోపల. నీకు మడ్డు కానీ అది ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూసావా ఎయిర్ ఫిల్టర్లోంటి లోపలికి ఉంది.
ఇది చాలా ఇంపార్టెంట్. ఎయిర్ ఫిల్టర్ ఏందంటే 3 నెలలు, 4 నెలలు అయినా సరే బయటికి తీసుకొని ప్రశాంతంగా ఒక రూ. 10 ఇచ్చాడంటే మొత్తం క్లీన్ చేసి పెడతాడు. ఎయిర్ కొట్టిచ్చేస్తాడు. మీరైతే ఖచ్చితంగా మర్చిపోకండి ఎయిర్ ఫిల్టర్ అయితే చూపించుకోండి. ద మెయిన్ పర్సన్ ఆగయ్య అనమాట. నేనైతే ఒక తప్పు చేశా. బుల్లెట్ కొన్నప్పుడు ఎటువంటి అయితే తప్పు చేయకూడదో అలాంటి తప్పు ఒకటి చేశా. ఇదంతా ఎవరు చెప్పరు. ఇప్పుడు 4 ఏళ్ళు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి బుల్లెట్ మీద నేను చెప్పగలుగుతున్నా. నేను తీసుకొని నేను పడ్డాను. ఎంత ఖర్చు అయ్యింది అనుకుంటున్నారు? నా దగ్గరగా 11,000 అయింది ఖర్చు. నమ్ముతారా మీరు? ఏంటిది? చిన్న చిన్న తప్పు అనమాట. ఏదో మీకు చూపిస్తాను చూడండి. ఎక్కడ ఈ తప్పు అని అంటే మీకు ఆశ్చర్యం వేసిద్ది. ఇదిగో చూడండి. ఇదిగో ఇక్కడ మీకు కనబడుతుందా? ఇది వైర్ చిన్నగా వెళ్ళింది చూడండి. ఈ వైర్ ఇది 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 ఈ వైర్ ఇదేంటంటే ఇది ఇక్కడ నుండి వచ్చి ఇక్కడ నుండి ఇటు వెళ్ళిపోయిద్ది అనమాట. ఈ వైర్ ఏం వైర్ అనుకుంటున్నారు మీరు? అది ఆయిల్ వైర్. అది డిస్క్ ఆయిల్ ఉంటుంది చూసారా? మీకు వెనకాల మీకు డిస్క్ బ్రేక్ పడాలంటే బుల్లెట్కి ఈ వైర్ నుండి ఆయిల్ వెళ్తుంది అనమాట లోపలికి. నేనేం చేశాను అనుకుంటున్నారు? నేను గుంటూరు హైవే నుండి నేను తెనాలి వస్తూ ఉంటే ఈ వైర్లో ఉన్న ప్లగ్ బయటకు వచ్చేసింది అనమాట. ఇది బయటకు వచ్చేసి ఇదో ఇక్కడ టైర్ ఉంది చూసారా? ఈ టైర్కి రాసుకుంది. నేనేం పట్టించుకోవాలా, సరేలే ఏదో పడిపోయిందని అనేసి నేను వచ్చేస్తే ఈ వైర్ దగ్గర ఉండాల్సిందే ఆ టైర్కి రాసుకొని టైర్లో ఉండి ఆయిల్ కారిపోతుంది. నేనేమనుకున్నా అంటే ఇంజిన్లో ఉండి ఆయిల్ కారుతుందని అనుకుంటున్నా. ఈ వైర్లో ఉండి ఆయిల్ కారి మొత్తం వెనకాల డిస్క్ పడట్లా వెనకాల నుండి. అరే ఇదేంద్రా డిస్క్ పడట్లేదు ఏమైందని చూస్తే ఆ డిస్క్ బ్రేక్ నేను 6 నెలలు నెగ్లెక్ట్ చేస్తే వెనకాల లోపల ఉన్నది బ్యాక్ పిస్టన్ పని చేయట్లా. ఏంది ఈ వైరు ఈ ప్లగ్ లో కూర్చోకపోతే బయటకు వచ్చినందుకు ఈ వైర్ పోయింది, లోపల పిస్టన్ ప్లగ్ పోయింది, వెనకాల డిస్క్ పోయింది. వెనక బ్రేక్ చూస్తే కొడుతుంటే పడట్లా. వెనకాల పిస్టన్ ఉంటది, బ్యాక్ బ్రేక్ పిస్టన్. ఆ పిస్టన్ ఏందనంటే ఈ వైర్లో నుండి లోపలికి ఆయిల్ వదులుతూ ఉంటది అనమాట. పిస్టన్ పోయింది, ఈ బ్రేక్ ఆయిల్ పోయింది, ఈ వైర్ పోయింది, వెనకాల డిస్క్ పోయింది. మొత్తం కలిపి పిస్టన్ ఏమో 4,500, వైర్ ఏమో 3,500, లోపల డిస్క్ మొత్తం చేసినందుకు 600, మొత్తం 5,000 అయిపోయింది. చూసారా? ఈ ముళ్ళు కానీ మీకు అక్కడ లేకపోతే ఇది టైర్కి రాసుకొని జరిగేది. ఇది మీరు చాలా జాగ్రత్తగా బుల్లెట్ కొనడం అనేది ఈజీ. ఇప్పుడు బుల్లెట్ కొనడం అనేది ఈజీ. మీరు ఏ చిన్నదైనా ఏ ప్రాబ్లం వచ్చినా మీరు చూసుకోలేదనుకోండి మీకు అసలు మొత్తం రిపేర్ అయ్యేది 500 అయితే 5,000 అయ్యిద్ది చివరికి. మీకు ఎప్పుడెప్పుడు చూపించుకుంటూ ఉండాలి బండి అనమాట. నెక్స్ట్ ఇది చూస్తే ఇది బ్యాటరీ అనమాట. బ్యాటరీ ఏమో కంపెనీలో కొన్నప్పుడేమో నాకైతే అమ్రాన్ బ్యాటరీ ఇచ్చారనమాట. అక్కడ ఉన్న బ్యాటరీ బాక్స్ అది. మీరు వాన్లో పెట్టేస్తే బుల్లెట్ మనం అనుకుంటాము చాలా స్ట్రాంగ్ లే బుల్లెట్, అది ఏం చేసిద్ది పెద్దగా ఏం ఉండదులే అని అనుకుంటాం. ఊరికినే పోతాయి. ఆ బ్యాటరీ దగ్గర నుండి నీకు వచ్చే సరఫరా అనమాట మొత్తం కరెంట్ అంతా బండి అంతా వెళ్తుంది. ఇప్పుడు నీకు పెట్రోల్ కొట్టించినంత మాత్రాన ఇప్పుడు బండి వెళ్ళిద్ది అని మనం చెప్పలేం. అసలు వెళ్దు. ముందు అనేది బ్యాటరీ అనేది కరెక్ట్గా ఉండాలి, ఎంతో కొంత లైఫ్ ఉండాలి దాంట్లో. బ్యాటరీ అనేది బుల్లెట్లో ఈజీగా ఫెయిల్ అయిపోయింది. నేను కొన్నప్పుడు అమ్రాన్ ఇచ్చారనమాట. అమ్రాన్ ఇచ్చినప్పుడు నాకు బాగానే ఉంది. ఒక 6 నెలల తర్వాత బ్యాటరీ పోయింది. కొత్త బండిలో డిస్కులు పోతాయి, బ్రేకులు పోతాయి, అన్నీ పోతాయి. ఇది సరేలే ఇంకా బ్యాటరీ ఏం చేస్తాననేది బ్యాటరీ మార్పించుకుంటే కరెక్ట్గా సంవత్సరం అయితే మళ్ళీ అదే ప్రాబ్లం. బ్యాటరీ షాప్కి వెళ్ళా, అమ్రాన్ షాప్కి వెళ్ళేసి మరి ఇదేంది ఒక సంవత్సరంలో పోయింది, మరి నాకు ఏందనంటే అది 2వ బ్యాటరీ అనమాట నేను వేయించింది. సరేలే ఇంక వారంటీలో ఉందని ఆయన పాపం ఏం మాట్లాడకుండా వేస్తే మళ్ళీ అదే ప్రాబ్లం 6 నెలలు అయితే. ఇప్పుడు ఎన్ని బ్యాటరీలు అండి? 1 అయిపోయింది, 2 అయిపోయింది, ఇది 3వ బ్యాటరీ ఎక్సైడ్ వేయించా ఇంకా తప్పదని. ఎక్సైడ్ బ్యాటరీ వేయించిన తర్వాత మళ్ళీ వాన్లో పెడితే మళ్ళీ 100 రూపాయలు పెట్టి వారం క్రితం మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకున్నా. బ్యాటరీ సిస్టమ్ బుల్లెట్లో చండాలం, అసలు వేస్ట్. మీరు బుల్లెట్ కొనుక్కున్నాడంటే బ్యాటరీ అయితే బయట వదిలేస్తాను వానల్లో, షాపుల దగ్గర ఎక్కడ పడితే అలా ఉంటాను, బయట బండి పెట్టేసి నైట్ నిద్రపోతాను వానలో అని అనుకుంటే బ్యాటరీకి 2,000 జేబులో పెట్టుకొని తిరగడం బెస్ట్. బుల్లెట్లో బ్యాటరీ అనేది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ అయితేనే అందం బండికి.
మీరు ముందు అలా చూసుకొని బ్యాటరీ అనేది మీకు ప్రతిదీ మెయింటెనెన్స్ అండి బుల్లెట్లో. ఏది ఊరికే పోదు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయినా ఇందాక మీకు చెప్పానా డిస్క్ బ్రేక్లో ఆయిల్ పోతే ఏమైందో, మొత్తం ఏం జరుగుతుందంటే మొత్తం ఒక్కొక్క పార్ట్ మొత్తం పోతుంది అనమాట. 100-200 అయ్యే ఖర్చు మీకు 6,000-7,000 అవుతుంది అనమాట. బండి కొనేటప్పుడే మీరు ఒకసారి ఆలోచించుకొని కొనుక్కోండి. మీరు చిన్న చిన్నవి పోతాయిలే, ఇదిలే అదిలే, ఇప్పుడు డిస్క్ ప్యాడ్ ఉంది, నేను డిస్క్ ప్యాడ్ వేయించిన తర్వాత కొంచెం ఆయిల్ వేయించకపోతే అది రాసుకుంటుంది. నేను డిస్క్ ప్యాడ్ 2,600 పెట్టి వేయించా మళ్ళీ. అదే డిస్క్ ప్యాడ్ కనబడుతుందా మీకు? 6,500 అది. ఇన్ని ఆయిల్ వేయించకపోతే ఆయిల్ అంతా 25 రూపీస్ అనమాట. 25 రూపీస్ వేయిద్దాం అని అది టైం గడిచిపోయిన తర్వాత 2,600 పెట్టి నేను వేయించుకోవాల్సింది వచ్చింది. బండి అంతా ఫుల్ మెయింటెనెన్స్ అండి. బండి కొనడం ఇంపార్టెంట్ కాదు, కానీ నాకు తెలిసి మెయింటెనెన్స్ చేసుకోవడానికి తలకాయ నొప్పి వచ్చింది అనమాట బుల్లెట్ అంటే. మనమైతే ఇప్పుడు లెదర్ సీట్స్ దగ్గరకు వచ్చాము. ప్రతి ఒక్కళ్ళకి ఏందనంటే ఈ లెదర్ సీట్స్ అనేవి ఒకటే ప్రాబ్లం ఉంటాయి, ఊరికే చినిగిపోతా ఉంటాయి ఈ లెదర్ సీట్స్. ఈ లెదర్ సీట్స్ కొన్నంత దరిద్రం బుల్లెట్ లో ఏది ఉండదు, ఊరికూరికినే చినిగిపోతా ఉంటాయి అనమాట. ఇప్పుడు ఈ లెదర్ సీట్స్ మార్చుకోవాలంటే నీకు అనుకుంటావు నువ్వు మామూలుగా లెదరే కదా కుట్టించుకుందాం బయట అనుకుంటావు. ముందు ఆయిల్ ట్యాంక్ కూడా తీయాలి, లోపల బోల్టులు తీయాలి, వెనక సీటు పీకాలి. దీని అంతటి ఖర్చు ఎంత అయితే మీరు చెప్పండి. వాడు ఇప్పదీసినందుకే సీట్ల సంగతి కుట్టినందుకు ఇవన్నీ తీసేయంగా, మీకు ఇప్పదీసినందుకే ఈ బండిలో ఈ సీట్లకి వీటికి కలిపేసి మీకు ఖచ్చితంగా ఒక 1,500 అవుతాయి. ఇట్లా 1,500 మీరు 6 నెలలకు ఒకసారి పెట్టుకోవాలా. గట్టిగా వాడుకుంటే సంవత్సరం వాడుకుంటాడు సీట్లు అనేవి. ఇప్పుడు మొత్తం ముందు చినుగుతుంది చూసారు అక్కడ. ఇప్పుడు కొంచెం బుల్లెట్ వాడుకునే వాళ్ళు కొంచెం పర్సనాలిటీగా ఉంటారు. ఆ పర్సనాలిటీ మీద ఉన్నసరికి ఈ సినివులు చీట్లు మాత్రం మొత్తం చినిగిపోతా ఉంటాయి. ఇంక మీరు వేయించుకుంటూ ఉండాలన్నమాట. సీట్లు కూడా చివరికి చినిగి వేయించుకుంటా ఉంటే మనకి చాలా బాధ వేస్తుంది అనమాట. 3 లక్షలు 2 లక్షలు పెట్టి కొంటా ఉంటాం. నాకైతే 18,80,000 పడింది మొత్తం. మొత్తం ఎక్స్టోర్ ప్రైస్ కలిపేసి ఇంకా 2,30,000 అయింది మొత్తం. నేను ఫిట్టింగ్లు వెనకాల ఇది వెనకాల కింద సైలెన్సరు ఇవన్నీ పెట్టుకునేసరికి బండి మొత్తం నా చేతికి వచ్చేసరికి 2,20,000 అయింది అయ్యా. అది మీకు వెనకాల ఈ రాడ్ ఉంటది, ఈ రాడ్ ఉంటుందా వెనకాల రాడ్. మనం ఏంటంటే బండి బాగుందని అనేసి గట్టి బండి అనేసి కాలేజ్ కుర్రోళ్ళు ముగ్గురు ఎక్కుతారనమాట, 3 రైడ్ వేస్తారనమాట. 3 రైడ్ వేసేసరికి ఈ వెనకాల రాడ్ ఉంది చూసారా మీకు, ఈ రాడ్ వెనకాల బ్యాక్ రాడ్ మీకు సపోర్ట్ ఇస్తుంది. ముగ్గురు కూర్చున్నా కానీ వెనకాల వాడికి మాత్రం చాలా సేఫ్ గా ఫీల్ అవుతాడు. రాడ్ కొంచెం ఉన్నా అది చాలా సపోర్ట్ ఇస్తుంది అనమాట. అది ఎట్లా ఇరిగిపోయిద్దంటే వేస్ట్. ఇదో మీకు చూపిస్తాను చూడండి, ఇదిగోండి రస్టింగ్ కనబడుతుందా మీకు? ఆ రస్టింగ్ కనబడడం వల్ల మీరేం చేస్తారంటే లైట్ తీసుకుంటారు, ముగ్గురు ఎక్కుతారు బండి మీద, పోనిస్తారు, బానే ఉంటది. బండి పోనిచ్చేసిన తర్వాత మీకు ఆ బండి మీద వెళ్తా ఉంటే వెనకాలోడు ఓవర్ వెయిట్ అయితే, సన్నగా ఉంటే పర్లా, ఓవర్ వెయిట్ అయి ఉంటే మనిషి అది ఇరిగిపోయిద్ది. మీరు నమ్మట్లేదు, నాకైతే అర్థం కావట్లేదు. కానీ నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు పాపం, అయితే అతను 100 కేజెస్ పైన ఉంటాడు. మేము ముగ్గురు ఎక్కిన తర్వాత ఆ వెనకాల రాడ్ ఇరిగిపోవడం వల్ల తను బస్ కిందకి వెళ్ళిపోయాడు. ఆ రాడ్డు వెనకాల మనిషిని చంపేసిద్ది, చాలా డేంజరు. ఇంట్లో ముగ్గురు ఉన్నారు కదని ఫ్యామిలీతో పాటు వెళ్తా ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉంటే గాని ఆ రాడ్డుతో మనం సేఫ్గా ఇంటికి వస్తాం. అసలు చాలా డేంజర్ అన్నది. ఆ రాడ్ అనేది మీరు మంచిది కొత్తది 200-300 ఉంటది బయట, మంచి రాడ్ మందపాటి తెప్పించుకోండి. అంతేగాని మీరు ఆ రాడ్డుతో మాత్రం కానీ వెళ్తే ఆ రాడ్ ఎక్కడో చోట ఇరిగిపోయిద్ది. వెనకాల పడేవాళ్ళు మాత్రం వెనకాల పడితే పర్లా, స్పీడ్ మీద ఏదైనా గాయాలతో తప్పించుకుంటాడు. బస్సు కానీ వస్తే లేకపోతే ఏమైనా ఆటో కానీ వస్తే ఇది మరీ దారుణం. వెనకాల వాళ్ళు పడపడ్డం చక్రం కింద తొక్కుంటూ వెళ్ళిపోయింది వెనకాల నుండి. ఆ రాడ్ చాలా అంటే చాలా డేంజర్, బుల్లెట్ లో ఉన్న డేంజరస్ పార్ట్ అనమాట అది. ఊరికే తుప్పు పట్టిద్ది, 100 రూపీస్ తీసుకునే వేస్తాడు, కంపెనీలో కూడా 100 రూపీసే. మీరు కానీ ఆ రాడ్తో కానీ ట్రిపుల్ రైడ్ కానీ అలాంటివి చేస్తే ఇరిగిపోయి చచ్చిపోతారు. అది తీసేసి మంచి రాడ్ వేయించుకోండి. నేనే సింగిల్ తోలుతాను కాబట్టి ఆ రాడ్డే పెట్టుకొని తోలుతున్నా. అది ఆ రాడ్ సంగతి వస్తే అది చాలా డేంజర్. నెక్స్ట్ వస్తే ఏమో కార్బురేటర్ అనేది నువ్వు ఎంత చక్కగా వాడుకున్నా కార్బురేటర్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కోసారి మనకేంటంటే పెట్రోల్ అందదు బండిలోకి, రోడ్డు మీద ఆగిపోవడం వల్ల కార్బొరేటర్ని నువ్వేం చేస్తావు అంటే పుల్ల తీసుకొని గెలుగుతావు అనమాట.
పుల్ల తీసుకొని ఎప్పుడైతే నువ్వు కార్బొరేటర్ని గెలికావో లోపల ఉన్న డస్ట్ మొత్తం లోపల ఇరుక్కుపోయి లోపల చిన్న పిన్ ఉంటది. ఆ పిన్ ఏం చేస్తదంటే నీకు కార్బొరేటర్ మొత్తాన్ని ఆపేసిద్ది అనమాట. ఇంకా నువ్వు ఎక్కడికన్నా ఎళ్ళు, ఏమన్నా చెయ్యి, చుక్కలు 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 పెట్రోల్ కారిపోవడం మొదలెడతది. నువ్వేమనుకుంటావంటే నేనేంది పెట్రోల్ వచ్చిన తర్వాత నేను ఆపేస్తాను బ్రో, బండి స్టార్ట్ అయిన తర్వాత ఏమో ఆన్ చేసుకుంటా బ్రో అనుకుంటావు. బండి ఆఫ్ లో ఉన్నా ఆన్ లో ఉన్నా కార్బొరేటర్ లో ఫుల్ ఆయిల్ పోతది. పిన్ వేయించుకోవాలి నువ్వు. నువ్వు కార్బొరేటర్ని ఎంత హెల్దీగా చూసుకుంటావో అంత మంచిది. నువ్వు ఎప్పుడైనా సరే కార్బొరేటర్ నుండి ఆయిల్ రాలేదనుకో బండిలోకి, నువ్వు కార్బొరేటర్ నుండి ఆయిల్ రాకపోతే బండిలోకి నువ్వు వెళ్ళి ఆ షాప్ దగ్గర చూపించుకోవాలి. అంతేగాని నువ్వు పుల్ల తీసుకొని ఏమన్నా గెలికావనుకో కార్బొరేటర్ పోయిద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4500 కార్బొరేటర్ అది. చాలా జాగ్రత్తగా వాడుకుంటేనే బుల్లెట్ బ్రో. కొనడం ఈజీ కాదు, నాకు తెలుసు. కానీ కొన్న తర్వాత మెయింటెనెన్స్ అనేది బుల్లెట్కి చాలా ఇంపార్టెంట్. నేను అది కార్బొరేటర్ మాత్రం ఏ ప్రాబ్లం వచ్చినా షాప్ దగ్గర తీసుకెళ్ళి, కానీ నువ్వు మాత్రం ఇప్పదీస్తాను చేస్తానంటే అవుట్ అయిపోతావు, కార్బొరేటర్ పోయిద్ది. అది మనమైతే ఇప్పుడు సైలెన్సర్ గురించి అయితే మాట్లాడుకుందాం. మన బండి దగ్గర అయితే క్లాసిక్ 350కి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే బుల్లెట్ కొన్న తర్వాత మనం 2 లక్షలు పెట్టి బుల్లెట్ కొనుక్కున్నామంటే నలుగురు కనబడాలి, నలుగురికి వినబడాలని కోరుకుంటాం. నేనైనా అంతే, ఎవరైనా అంతే. బుల్లెట్ ఎందుకు కొంటాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ బుల్లెట్ కొనేది ఏంటంటే మనం మంచి స్పీడ్లో మంచిగా సౌండ్ వస్తూ ఉంటే నలుగురికి వినబడతా ఉంటది. ఇప్పుడు గర్ల్స్ అయితే బాగా అట్రాక్ట్ అవుతారు అన్నమాట రాయల్ ఎన్ఫీల్డ్కి. మరి ఆ గర్ల్స్కి రాయల్ ఎన్ఫీల్డ్కి ఉన్న కనెక్షన్ ఏందో నాకు తెలియదు, కానీ బుల్లెట్కి అసలు గర్ల్స్కి అయితే పిచ్చెక్కిపోద్ది అనమాట. ఫస్ట్ మనం బుల్లెట్ కొనుక్కున్నాం అంటే ఏ సైలెన్సర్ పెట్టాలనేది మనకి ఫస్ట్ తెలియదు. ఏదో ఇప్పుడు చెన్నై సైలెన్సర్లు అనేసి బేసి పెడతారు, కానీ అవి శుద్ధ వేస్ట్, మైలేజ్ పోద్ది. నేను చెప్పిన సైలెన్సర్ నువ్వు కానీ తీసుకున్నావంటే బుల్లెట్కి, ఇప్పుడు నేను కొత్త, ఇది కంపెనీ సైలెన్సర్ కాదు, ఇది నేను పెట్టించిన సైలెన్సర్ అనమాట. ఇది ఎట్లా ఉంది బండికి? సూపర్గా లేదు బండికి. ఈ సైలెన్సర్ నేను చెప్పింది నువ్వు పెట్టుకుంటే సౌండ్, మైలేజ్, ఇంజిన్ హెల్త్ కూడా చాలా బాగుంటది అనమాట. నేనైతే పంజాబీ సైలెన్సర్ పెట్టించా. ఇది లాంగ్ బాటిల్. చాలా మంది ఏం చేస్తారంటే షార్ట్ బాటిల్ పెట్టించుకుంటారు అనమాట. అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు షార్ట్ బాటిల్ ఏంటంటే సౌండ్ తక్కువ, కొంచెం ఏంటంటే ఇంత లెంత్ రాదు, ఇది ఇంత దాకా వస్తుంది అంతే, పెద్దగా ఏం బాగోదు అది. ప్రస్తుతానికి అయితే బండి ఆన్ లో ఉందన్నమాట. మరి మీకు ఇలా సైలెన్సర్ యొక్క సౌండ్ ఎలా ఉంటుందో అయితే నేను చూపిస్తాను అనమాట. ఇది అయితే పంజాబీ లాంగ్ బాటిల్. ఇది ఫ్లిప్కార్ట్లో అయితే 2000 పడింది అనమాట నాకు. మీకు నచ్చినట్టయితే కొనుక్కోండి. మీకు సౌండ్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. బండి అరిస్తే చెవులు బయలిపోతాయి అనమాట. చూపిస్తాను చూడండి. ఇంకా ఓవరాల్ బండి జోలికి వస్తే మాత్రం బండి గురించి మాట్లాడుకుంటే మనకు కావాల్సింది ఏంటంటే సర్వీస్ ఎన్ని ఇస్తాడు. 3 సర్వీసెస్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చేస్తాడు అనమాట. సర్వీస్ ఇస్తే మాత్రం బండికి ఆయిల్ ఫిల్టర్ అవుట్ చేంజ్ చేస్తాడు, లోపల ఉన్నట్టు 2 పిస్టల్ క్లియర్ చేస్తాడు, మొత్తం వాటర్ వాష్ ఇస్తాడు అనమాట. బాడీ మొత్తం వాటర్ వాష్ ఇచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో చేసిస్తాడు. అట్లా నీకు 3 సార్లు చేయిస్తాడు అనమాట సర్వీసులు. ఇంకా చూసుకుంటే అయితే ఏమో మాత్రం మనం బుల్లెట్ లో ఇప్పుడు కొంతమంది అంటా ఉంటారు ఏంటంటే షోరూమ్ రికార్డ్ ఉండాలా, షోరూమ్ ట్రాక్ ఉండాలా, బండి అమ్మేటప్పుడు అది మంచిది అని అనుకుంటారు. నేనైతే అది షెట్ అని అనుకుంటాను. బయట అయినా ఇంకా బాగా చేస్తారు, ఇంకా షోరూమ్ లో అయితే పెద్దగా ఏం చేయరబ్బా నాకు తెలిసి. ఇప్పుడు బుల్లెట్లు అయినా సరే ఏదైనా సరే, ఇప్పుడు నువ్వు మంచి మేస్త్రి దగ్గర ఇచ్చావు అనుకో బుల్లెట్, బ్రహ్మాండంగా చేస్తాడు అన్నమాట సర్వీసు. నాకైతే ప్రతి సర్వీస్కి నాకైతే 1100 అయింది. ఇంజిన్ ఆయిల్, ఫిల్టరు, ఎయిర్ ఫిల్టరు, ఈ 3 అయితే కంపల్సరీగా మారుస్తాడనమాట. అప్పుడే మంచి లుక్ లో కనబడిద్ది బండి. ఇంకా వాటర్ వాష్కి వచ్చేసరికి అయితే నీకు 100 రూపీస్ మార్కెట్లో ఇస్తే వాటర్ వాష్ ఫుల్ బాడీ మొత్తం చేసి పెడతాడు. ఇప్పుడు వాటర్ వాష్ కి 100 రూపాయలు అవుతుంది. ఇప్పుడు నీకు ఇప్పుడు మీకు చైన్ చెప్తాను చూడండి. చైన్ స్పాకెట్స్ లో ఎప్పుడైనా సరే మీరు ఆయిల్ వేసుకునే వాడండి. ఎప్పుడైతే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో మీకు ఆయిల్ అనేది ఇస్తాడనమాట. 150 రూపీస్ పెడితే చైన్ ఆయిల్ అనేది వస్తుంది. చైన్ ఆయిల్ మీరు ఎప్పటికప్పుడు మార్చుకుంటా ఉంటే చైన్ స్పాకెట్స్ అనేవి పోవు. ఇప్పుడు బుల్లెట్లో నువ్వు మొత్తం చూసుకుంటే బుల్లెట్ మొత్తంలో ఎక్కువ సార్లు పని వచ్చేది ఏంటంటే చైన్లో ఆయిల్ ఎప్పుడు పోతా ఉంటది. ఇప్పుడు నువ్వు షాప్ దగ్గరికి వెళ్ళావంటే ఏదో పిచ్ ఆయిల్ వేస్తాడు, అది వేస్తే ఊరికి హెల్త్ పోతుంది అనమాట. శుద్ధ దండగా అది.
నువ్వు 150 రూపీస్ పెట్టుకొని చైన్ స్పాకెట్ ఆయిల్ వేయించుకుంటే చైన్ స్పాకెట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చైన్ స్పాకెట్స్ కూడా మార్చుకున్నా. ఆయిల్ వేయకుండా వాడడం వల్ల చైన్ స్పాకెట్ చైన్ మార్చిపించుకోవాల్సి వచ్చింది. 3000 చైన్. ఇప్పుడు నీ చైన్‌లో ఎప్పటికప్పుడు ఆయిల్ వేయించుకున్నావు అంటే బ్రహ్మాండంగా స్మూత్‌గా వెళ్తది. టైర్‌లు కూడా లైఫ్ వస్తదనమాట. ఇప్పుడు 16 ఇంచెస్ టైర్ ఉందబ్బా! ఈ ఆయిల్ చూస్తే ఎంతసేపట్లో ఆరిపోద్ది చెప్పు? అంత రన్ చేయాలంటే. నీకు ఆయిల్ ఎప్పటికప్పుడు నువ్వు చైన్‌లో ఏయించుకొని నువ్వు రన్ చేసుకుంటే, నీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో ముందుకెళ్ళిపోతా ఉంటది బండి. ఏ ప్రాబ్లమ్ రాదు. నువ్వు ఆయిల్ ఏయించకుండా నువ్వు చైన్‌ని అట్లా రబ్ చేస్తా నువ్వు పోనిస్తా ఉంటే ఇంజిన్ మీద ప్రెషర్ పడి, ఇంజిన్ ఏమైద్దనంటే ఫెయిల్ అయిపోవడానికి ఛాన్స్ ఎక్కువుంటది. ఎప్పుడైతే నువ్వు చైన్‌లో ఆయిల్ ఏయకుండా ఉంటావో చైన్ స్పాకెట్స్ అరిగిపోతాయి. టైర్‌లు గిరిగిపోతాయి. అసల బండే స్మాష్ అయిపోయిద్దనమాట. చైన్ ఆయిల్ 150 ఉంటది ఫ్లిప్‌కార్ట్‌లో. బ్రహ్మాండంగా అది పెట్టుకొని వాడుకోవచ్చు నువ్వు. ఓకేనా? ఇది. ఓకే. థాంక్ యూ. నేనైతే నా బండి గురించయితే మొత్తం చెప్పాననుకుంటున్నా. ప్రతి ఒక్కళ్ళు ఏందంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ కొనుక్కోవాలనుకుంటారు. మనం ఏందనంటే తెలుసుకొని కొనుక్కోవడంలో మంచుంటదని నేనదే ఫీల్ అవుతున్నాననమాట. నేనదే ఫీల్ అవుతాననమాట. తెలుసుకొని కొనుక్కుంటే ఇన్ని ఖర్చులుండవు గదా! అని నేనే అనుకున్నాను. బుల్లెట్ కొనుక్కునేటప్పుడు నాకేం తెలీదు. నేను కొనేసుకున్నాను ఫస్టు. ఇప్పుడు సీట్లు మనం అసలెవరైనా చెప్పారా? సీట్లకే మీకు 6 నెలలకోసారి మార్పిచ్చుకోవాలి 1500 అవుతాయనని. నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నా. నేను 4 ఏళ్ల నుండి తోలుతున్నా ఈ బుల్లెట్‌లో. ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఏముంటది? ఎలా ఉంటదనేది నేను కరెక్ట్‌గా చెప్పేయగలను మీకు. ఇప్పుడు మొత్తంలో మీకు కాస్ట్ చూస్తేనే ఒక 6 నెలలకి కలిపేసి మీకొక ఎంతో కొంత కాస్ట్ వస్తా ఉంటది. ప్రతి సంవత్సరానికైతే బుల్లెట్ మొత్తంలో ఫిల్టర్‌లు గాని, ఇంజిన్ ఆయిల్ గాని అన్నీ మీరు మార్పిచ్చుకోవడానికి కనీసం 3000 అవుతుంది. ప్రతి నెల, ప్రతి సంవత్సరం మీరు కొంతనేది అమౌంట్ సేవ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. బుల్లెట్ అంటే. మీరు ఒకవేళ ఇయన్నీ ఇతను చెప్తుందంతా ఏం పెద్దగా ఏం ఉండదులే, ఏం చేద్దాంలే కొనేసుకుందాం అని అనుకుంటే, కొన్న దగ్గర నుండే మీరు ఫేస్ చేస్తారు. నేనైతే నా బుల్లెట్‌లో ఫేస్ చేసినయి అన్నీ చెప్తున్నాను. నేను ఎయిర్ ఫిల్టర్ దగ్గర నుండి ముందు సీట్ల దాకా మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. నేను చేసిన తప్పులైతే మీరు చేయమాకండి. బుల్లెట్ కొనుక్కునేటప్పుడు మనం కొనడం ఇంపార్టెంట్ గాదు. నాకు తెలిసి అందరూ చెప్పేదే చెప్తున్నాను. మెయింటెనెన్స్ చేసేది చాలా ఇంపార్టెంట్ బుల్లెట్‌లో. కొనడం అందరూ కొంటారు. కానీ మనం ఎలా మెయింటెనెన్స్ చేస్తుంది, ఎలా చేస్తుందనేది ముఖ్యం. మెయింటెనెన్స్ అనేది వాసిపోయిద్దబ్బా బుల్లెట్ కొంటే. అది తెలుసుకొని కొనుక్కోండి. నన్నైతే సబ్స్క్రైబ్ చేయండనమాట. నేనైతే మొత్తం మాక్సిమం చెప్పేసా. 3 సర్వీసుల దగ్గర నుండి వాటర్ వాష్ దాకా ఎంత కాస్ట్ అయిద్ది? ఏ సైలెన్సర్ పెట్టుకోవాలి? సీట్లు ఎన్ని మార్చుకోవాలి? ఎనక టైర్‌ల్లో ఫిల్టర్ గాని కొంచెం తప్పిందా? లేదంటే వైర్ గాని కొంచెం ప్లగ్గుల్లో కరెక్ట్‌గా కూర్చోకపోతే అది టైర్‌కి రాసుకొని ఆయిల్ అంతా పోయి, ఎనకాల బ్యాక్ పిస్టన్ పోయి, ముందు బ్రేక్ పోయి, ఏమవుతుందో మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట మీకు. మీరైతే చాలా జాగ్రత్త పడండి. అదైతే నేను అంటున్నాను. సరే థాంక్ యూ. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎన్నో చెప్తాననమాట మీకు నా బండి గురించైతే. మీకు గాని నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. ఓకే. థాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సుమన్ ఉంటానండి.